హాయ్ హలో బాగున్నారా? ఈరోజు నేను మేతి పూరి చేస్తున్నాను. మెంతి కూర పూరి చేస్తున్నాను. ఎంత బాగా పొంగాయో చూసారా పూరీలు. పచ్చిమిర్చి, అల్లం, మెంతి కూర అంటే ఫ్రెష్గా మెంతి కూర కడిగి మిక్సీ వేస్తున్నాను అనమాట. తరిగితే కట్ చేస్తే అంత బాగుండదేమో అని పీసెస్ కనిపిస్తుంది కదా, అందుకని మిక్సీ వేసేసుకొని పిండిలో కలుపుకుందామని మిక్సీ వేస్తున్నాను. గ్రీనిష్గా ఉంటుంది కదా పూరి, బాగుంటుంది, టేస్టీగా ఉంటుందన్నమాట. మెంతి కూర ఎప్పుడు పప్పులోనే కాకుండా ఇట్లా కూడా ట్రై చేయొచ్చు అని ఇట్లా చేస్తున్నాను. జీలకర్ర వేసాను, ఉప్పు వేసాను, అల్లం వేసాను, పచ్చిమిర్చి వేసాను, పసుపు, కొంచెం చాట్ మసాలా ఉంటే వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకొని మిక్సీ చేసుకుందాం. మెంతి కూర శాతం ఎక్కువ ఉంటే బాగుంటుందన్నమాట. ఎందుకంటే ఆకుకూర మనం పూరి లాగా, చపాతీ లాగా ఇలాగా కూడా ఆకుకూర వేసుకుంటే బాగుంటుంది కదా హెల్త్కి అని చెప్పేసి ఇట్లా చేస్తున్నాను అనమాట. పాలక్ పూరి, మెంతి కూర పూరి, కొత్తిమీర, లాస్ట్ టైం కొత్తిమీర పూరి చేశాను, చూసారో లేదో. కొంచెం వాటర్ వేసుకోవాలి, ఎక్కువ వేయకూడదు, ఎందుకంటే మనం పిండిలో కలిపేటప్పుడు వాటర్ ఎక్కువ కాకూడదు కదా, అందుకని. మెంతి కూర అంతా వేసేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు మనం పిండి కలుపుకుందాం. నేను 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను, 1/2 కప్పు శనగపిండి, అంటే అచ్చం గోధుమ పిండితో చేసుకోవచ్చు. మనం వెరైటీగా చేస్తున్నాం కాబట్టి ఇవి 2-3 రోజులు నిల్వ కూడా ఉంటాయి, క్రిస్పీగా ఉంటాయి, బాగుంటాయి అన్నమాట. 1/2 కప్పు బొంబాయి రవ్వ వేస్తున్నాను. తగినంత ఉప్పు వేసుకుందాం. కొంచెం కూరలో వేసాం కదా మిక్సీలో, ఇది కొద్దిగా వేసుకుందాం. ఆ తర్వాత మిక్సీ పట్టేసిన జ్యూస్ తోటి, ఆకుకూర జ్యూస్ తోటి, మెంతి కూర పల్ప్ తోటి మనం పిండి కలిపేసుకుందాం. దీంట్లో వామ్ వేస్తున్నాను అనమాట. వామ్ మిక్సీ పట్టేస్తే ఆ స్మెల్ అనేది బాగుండదు, చేదులాగా వచ్చేస్తుంది, ఘాటు. అందుకని పిండిలో డైరెక్ట్గా కలుపుతున్నాను వామ్ అనేది. వాము, ఉప్పు, చిటికి చక్కెర, నెయ్యి కానీ 1 స్పూన్ ఆయిల్ కానీ వేసుకొని మనం పిండి కలుపుకుందాం. చూసారా, మెంతి కూర, నెక్స్ట్ అల్లం, పచ్చిమిర్చి, ఇదంతా ఈ పలుపుతోటి మనం పిండి కలిపేసుకుందాం. చాలా టేస్టీగా ఉన్నాయి ఇవి, లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటాయి అన్నమాట. పిల్లలు ఇష్టంగా ఆకుకూర, మనకు గోధుమ పిండి అన్ని సమపాలలో వస్తుంది కాబట్టి ఇది బాగుంటుంది. మనం నంచుకోవడానికి కూడా వేరే అక్కర్లేదు, ఉట్టిదే తినేసేయచ్చు, అంత బాగున్నాయి అన్నమాట. అంటే దీంట్లోకి పెరుగు, రైతాతోటి నంచుకుంటే బాగుంటుంది, కీరా పెరుగు వేసుకొని, లేదు అంటే ఆవకాయతోటి ఇంకా బాగుంటుంది అన్నమాట. ఏదైనా పికిల్స్ తోటే బాగుంటుంది ఇది, లేకపోతే ప్లెయిన్గా తినచ్చు. చూసారా, మంచిగా పిటి కలిపేసుకున్నాము, ఎంత బాగుందో కదా గ్రీనిష్గా. ఇప్పుడు మనం పూరికి తగ్గట్టు ఉండలు చేసేసుకుందాం. నేను ఎప్పుడు ఇలా పిండి రెడీ చేసేసుకొని ఒక 10-12 ఇట్లా ఉండలు చేసేసుకొని ఆ తర్వాత ఆయిల్ పెడతానమాట. ఆయిల్ ఫ్రై అయ్యే లోపల, ఆయిల్ బాగా కాగే లోపల ఇవన్నీ ఒత్తేసుకుంటాను. ఒత్తి ఇలా ఈ బేసన్ మీదనే ఇలా వేసుకుంటాను, వెంటనే కాల్చేస్తానమాట. ఈ పూరీలు అందరూ ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది, బాక్సుల్లోకి బాగుంటాయి. ఈవినింగ్ స్నాక్, నైట్ డిన్నర్ ఎర్లీగా తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఇలా మేము ఈరోజు డిన్నర్లోకే చేసుకుంటున్నాం. స్టవ్ వెలిగించేసుకొని ఆయిల్ పెట్టేసుకుందాం. ఇలా ఆయిల్లో డిప్ చేసి, అంటే కొంచెం ఆయిల్ తగినంత తీసుకొని నేను ఇట్లా పూరి వత్తేసుకుంటాను అనమాట. పిండితో చేయను, ఇక్కడ స్టవ్ దగ్గరే నిల్చొని చేసేస్తాను అన్నమాట. చాలా బాగా పొంగుతున్నాయి, మంచిగా ఉన్నాయి, మృదువుగా కమ్మగా ఉన్నాయన్నమాట పూరి అనేది.
అంటే ప్లెయిన్గా పూరి వేసుకొని మనం వేసుకునే బదులు ఇట్లా ఏదైనా దాంట్లో యాడ్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. అందులో చిన్నపిల్లలు కానీ ఉన్నారంటే మనం బీట్రూట్ పూరి, మేతి పూరి, పాలక్ పూరి ఇట్లా వెరైటీగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు ఒక్క పూరి తిన్నా మనకి హెల్దీ అనిపిస్తుంది కదా. పిల్లలు ఉట్టి పూరి తిన్నారనుకోండి అంత అనిపించదు. ఇది ఆకుకూర కూడా కొంచెం వెళ్తుంది కాబట్టి బాగుంటుంది. పిల్లలు ఒక పూరి హాఫ్ పూరి తినేసి కడుపు నిండిపోయింది అంటారు కదా. అలాంటప్పుడు ఇట్లాంటివి చేసి పెట్టామనుకోండి వాళ్ళకి కొంచెం హెల్తీగా వెళ్ళినట్టు అనుకోవచ్చు అనమాట. ఎందుకంటే చిన్న పిల్లలు అంటే 1 year 2 years పిల్లలు అట్లాంటి పిల్లలకి వాళ్ళు తినిందే చాలు అనుకుంటాం కాబట్టి అలాంటప్పుడు ఒక్క పూరి అయినా వాళ్ళు హెల్తీగా తిన్నట్టు ఉంటుంది. ఇలా పొంగిన పూరి ఇచ్చామంటే వాళ్ళు ఇష్టంగా తినేస్తారు. పెరుగులో కొంచెం చక్కెర వేసి నంచుకోవడానికి ఇచ్చామనుకోండి చిన్న ప్లేట్లో వేసి చాలా ఇష్టంగా వాళ్ళకి చూడటానికి బాగుంటుంది కదా. కలర్ఫుల్గా గ్రీనీగా ఉంది పూరి, గ్రీన్ పూరీలు అన్నమాట. వైట్గా పెరుగు వేసి ఇచ్చామనుకోండి చక్కగా తినేస్తారు. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. నేను పెద్ద పిల్లలైనా కూడా అలాగే ఫాలో అవుతున్నాను అన్నమాట. మెంతి కూర వచ్చినప్పుడు పప్పు చేస్తాను. ఇట్లా ఒకరోజు చెప్పాను కదా, వీకెండ్ ఎప్పుడు నేను ఆయిల్ ఐటమ్ చేస్తాను. పూరి కానీ బజ్జీలు కానీ వాళ్ళకి ఇష్టమైన రెసిపీ వీకెండ్లో చేసి పెడతాను అనమాట. అది సాటర్డే కావచ్చు, సండే కావచ్చు. అలాంటప్పుడు ఇట్లాంటివే చేసి పెడతాను. ఈ మధ్య బీట్రూట్ కర్రీ ఎక్కువ తింటున్నారు కాబట్టి బీట్రూట్ పూరి చేయట్లేదు. అది కూడా ఒకసారి చేస్తాను చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో ఉండే పికిల్స్ ఏదైనా బాగుంటుందన్నమాట. దానికి కంపల్సరీ చట్నీ లేకపోతే కర్రీ కావాలని అనుకోక్కర్లేదు. ఆవకాయ కానీ నిమ్మకాయ కానీ ఇట్లాంటి పచ్చళ్ళు వేసుకొని తినొచ్చు. లేకపోతే పెరుగు ఉల్లిపాయలు, పెరుగు కీర ఇట్లా వేసుకొని తినేసేయచ్చు. చాలా ఈజీగా చేసుకోవచ్చు, వెరైటీగా ఇచ్చినట్టుంటుంది అన్నమాట. మన పని చాలా సులువుగా అయిపోతుంది. వాళ్ళు ఇష్టంగా వెరైటీ టిఫిన్స్ తిన్నాము అని అనుకుంటారు. నేనైతే అలాగే చేస్తుంటాను. కలర్ఫుల్గా ఉండాలి, మా పిల్లలకి ఇష్టంగా చూసేదానికి. అదే మనం ప్రజెంటేషన్ ఇంపార్టెంట్. అంటే ప్లేట్లో పెట్టే కప్పులో ఏమి ఇస్తున్నాము అనేది చాలా డెకరేటివ్గా ఇచ్చామంటే ఈజీగా ఇష్టంగా తినేస్తారు. దీంట్లో మనం అన్ని ఫ్లేవర్స్ వేసాము కాబట్టి ఉట్టి పూరి తిన్నా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇలా పొంగినవే కాకుండా కొంచెం పల్చగా ఒత్తుకున్నామంటే ఇంకొంచెం గట్టిగా వస్తుంది. అది నార్మల్గా టీ కాఫీ తాగేటప్పుడు స్నాక్గా కూడా ఉంచుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా ఎంత బాగా పొంగుతున్నాయో. నేను ఫస్ట్ అనుకున్నాను మెంతికూర మిక్సీ వేస్తే చేదు వస్తుందేమో అని. లేదు, చాలా బాగుంది కమ్మగా. మీరందరూ కూడా ట్రై చేసి చూడండి. బ్రేక్ఫాస్ట్గా కానీ డిన్నర్లో కానీ ఇలా పిల్లలకి బాక్సుల్లో కానీ ఇచ్చేటట్టు. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను చాలా రెసిపీస్ చేశాను, అవన్నీ చూసి వాటిల్లో ఏ ఒక్కటి నచ్చినా కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చూసారా పూరీలన్నీ ఎంతో ఈజీగా సింపుల్గా అలా వేసేసుకున్నాను. చాలామంది పూరి అంటే కొంచెం వత్తాలి, పిండి కలపాలి అనుకుంటారు. నాకు పూరి చాలా ఈజీ అనిపిస్తుంది. కొంచెం చపాతీ అయితే హాల్లో కూర్చొని ఒత్తుకొని వెళ్ళి వేస్తాను. చపాతీలే కొంచెం కష్టం అనిపిస్తుంది. ఇలా పూరి ఈజీగా చేసేయచ్చు. ఇట్లాంటి పూరీలు అయితే మనం నంచుకోవడానికి కూడా ఎక్కువ చేయక్కర్లేదు కాబట్టి ఎక్కువసేపు మనం కిచెన్లో నిల్చోక్కర్లేదు. మెంతి కూర ఉంది, ఏం చేద్దాం ఈరోజు డిన్నర్కి అని ఆలోచించాను. ఆకుకూరలు చూస్తే మెంతి కూర ఉన్నది, సరే అని వేసేసాను అనమాట. మెంతి కూర పూరి వేసేసి డిన్నర్ అని చెప్పి పెట్టేశాను పిల్లలకి. ఈజీగా కర్రీ లేకపోయినా ఇష్టంగా తినేశారు. మీరు కూడా ట్రై చేసి చూసి కమెంట్స్లో ఎలా వచ్చాయో చెప్పండి.
ఓకే అండి, బాయ్ అండి.